ప్రజా టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు. వార్తలు చదువుతున్నది మీ ఆంజనేయులు. ఎలాంటి ప్రతికూల పరిస్థితులైనా ఎదుర్కొనేలా పోలీసు సిబ్బంది సిద్ధంగా ఉండాలి. ప్రకాశం జిల్లా ఎస్పీ గురూట్ సుమిత్ సునీల్ ఐపీఎస్. సార్వత్రిక ఎన్నికల 2024 కౌంటింగ్ నేపథ్యంలో జిల్లాలో ఎక్కడైనా ఎవరైనా గొడవలు అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ తెలిపారు. జిల్లాలో శాంతి భద్రతల పర్యవేక్షణ ధ్యేయంగా ఆదివారం ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ జంక్షన్ వద్ద పోలీసు సిబ్బందితో మాబ్ ఆపరేషన్ యాక్ట్ డీల్ నిర్వహించడం జరిగింది అని, ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగిన, హింసాత్మక చర్యలకు పాల్పడినా, ఎవరైనా అల్లర్లు చేస్తున్న సమయంలో క్రౌడ్ కంట్రోల్ చేయుటకు మొట్టమొదటిగా వార్నింగ్ ఇస్తామని, అది వినకపోతే మెజిస్ట్రేషన్ అనుమతితో టీఆర్ గ్యాస్ ప్రయోగిస్తామని, తర్వాత లాఠీ చార్జ్ చేపడతామని, ఆ తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ వారితో వాటర్ కెనాల్ ప్రయోగించుట, ప్లాస్టిక్ హెల్మెట్ ఫైరింగ్, అప్పటికి పరిస్థితి అదుపులోకి రాకపోతే ఫైరింగ్ చేస్తామని ఎస్పీ తెలిపారు. జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతత కల్పిస్తూ విధ్వంసానికి ప్రయత్నించే అల్లరి మోకలను అణిచివేసేందుకు అత్యవసర సమయంలో పరిస్థితి అదుపులోకి తీసుకువచ్చేలా 10 ప్రత్యేక టీములను ఏర్పాటు చేయడం జరిగిందని, అదేవిధంగా అన్ని సబ్ డివిజన్లలో ప్రత్యేక బలగాలను కూడా ఏర్పాటు చేస్తామని, పలు గ్రామాల్లో ఆర్మ్స్తో ఒక మొబైల్ పార్టీ తిరుగుతాయని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ అశోక్ బాబు, ఒంగోలు డీఎస్పీ కిషోర్ బాబు, ఏఆర్ డీఎస్పీ చంద్రశేఖర్, ఒంగోలు 1 టౌన్ సిఐ ఆలియాఖాన్, ఆర్ఐలు, ఆర్ఎస్ఐలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.